ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు మనము ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు మనం చూసినట్టయితే, ఓటర్లకు 100 కోట్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల వ్యయం, అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. కేసీఆర్ ఓట్లు అడగలేదేం? ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి ఆంధ్రజ్యోతి పత్రికలో రావడం జరిగింది. ఓటర్లకు 100 కోట్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల వ్యయం, అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. కల్వకుంట్ల కవిత. కేసీఆర్ ఓట్లు అడగలేదేం? సీఎం రేవంత్ రెడ్డి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే, ఓటర్లకు 100 కోట్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల వ్యయం. ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగబోతూ ఉంది. పార్టీల హోరాహోరీ ప్రచారాలు ముగిసిపోయింది, అంటే ప్రచార సమయం ముగిసిపోయింది. కాబట్టి ఇప్పటి వరకు 100 కోట్ల వ్యయము పూర్తయిందని ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తగా శీర్షికన వార్త ప్రచురణ చేయడం జరిగింది. అంటే అన్ని పార్టీలది ఒక్కొక్క పార్టీ దాదాపుగా 100 కోట్ల ఖర్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖర్చు అవుతా ఉందని, పూర్తి స్థాయిలో ఇంత భారీ ఎత్తున ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి ఎన్నికగా ఇది కాబోతా ఉంది. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ అధికార పార్టీ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు పెడతా ఉన్నారు. ఇక్కడ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇంత విపరీతమైన ఖర్చు అవసరమా? 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టి నిజంగా మీరు గెలిచిన తర్వాత కూడా ఏం చేస్తారు? అసలు మీ ఉద్దేశం ఏంది? అసలు మీ ఆలోచన ఏంది? అసలు ఎటువైపు తీసుకెళ్తా ఉన్నారు రాజకీయాలు? అసలు ఎటువైపు వెళ్తూ ఉన్నాయి? నిజంగా ఒక్కసారి ఆలోచించరు ప్రతి ఒక్కరు. ఈ 100 కోట్లు ఖర్చు ఏంది అసలు? ఆ ఉప ఎన్నిక దాదాపు 2 సంవత్సరాలు పూర్తి సమయం అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఎన్నికల సందర్భంలో 6 నెలలో ఏడాదో ఇంకా ఎన్నికల ముందే పోయే అవకాశాలు కూడా ఉండవచ్చు అఫ్కోర్స్. అలాంటిది ఈ 100 కోట్లు ఖర్చు పెట్టి, 1000 కోట్లు ఖర్చు పెట్టి అసలు ఏం చేద్దాం అనుకుంటారు? అసలు ప్రజలు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? నిజంగా ఇంత పెద్ద ఖర్చు పెట్టి అసలు ఏం సాధిస్తారు మీరు? రేపు నిజంగా మీరు నిజాయితీగా పనిచేసి అభివృద్ధి చేసే పరిస్థితి ఉంటుందా? ఈ 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు చేసి గెలిచిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అసలు రాజకీయాలు ఎటువైపు వెళ్తూ ఉన్నారు? అసలు నిజంగా ప్రజలు కూడా ఆలోచించాలి, ఓటర్లు కూడా ముఖ్యంగా ఆలోచించాలి. అసలు మనం ఎటువైపు వెళ్తూ ఉన్నాం? అంటే సామాన్యులు పోటీ చేసే పరిస్థితి లేదా ఇక? అసలు ఎక్కడికి రాజకీయాలు దారి తీస్తూ ఉన్నాయి ఇవి? అసలు ఇవేం రాజకీయాలు? ఇంత కమర్షియల్ అయిపోతూ ఉన్నాయి ఏంది అసలు ఇవి? వాస్తవంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఒక ఉప ఎన్నిక, ఒక ఎమ్మెల్యే ఉంటేంది, పోతేంది, అసలు ఎవరు గెలిస్తేంది, ఓడితే ఏంది? అసలు నాకు అర్థం కాదు. ఈ 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల మైండ్ సెట్ని ఎటు మీరు దారి తీస్తూ ఉన్నారు? అసలు మీరు ఇచ్చే ఉద్దేశం, మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? మరొక ప్రముఖ వార్త చూద్దాం. అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. కల్వకుంట్ల కవిత నిన్న మీడియాలో మాట్లాడుతూ ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన శీర్షికగా ప్రచురణ చేయడం జరిగింది. అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. కల్వకుంట్ల కవిత ఎవరిని అంటుంది? అసలు ఎవరిని ఉద్దేశించి అంటుంది? అర్థం కాని ఎవరికి? వారి కుటుంబానే కదా. కేసీఆర్ విత్ ఫ్యామిలీ, కేటీఆర్ వారినే కదా అధికారం శాశ్వతం అనుకున్నారు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు శాశ్వతం అనుకున్నారు కాబట్టి వారినే కదా మీరు డైరెక్ట్లో విమర్శించింది వారినే కదా. అందరికీ అర్థమవుతుంది కదా. మీరు ఏదో డైరెక్ట్ అంటే అయిపోతుంది కదా, ఇది ఇండైరెక్ట్లో మాట్లాడడం ఎందుకు ఇట్లా? అంటే ఆ కవిత యొక్క బాధ ఏంటంటే ఆ బీఆర్ఎస్ పార్టీలోకి పంపించడం ఇంకా తను పూర్తి స్థాయిలో అంటే ఆ బాధ తన మనసులోకి పోవడం లేదు వాస్తవంగా. అంటే పార్టీకి ఇంత సేవ చేసిన వాళ్ళని కూడా నన్ను
అన్యాయంగా పార్టీ నుంచి పంపించారనే ఒక బాధ తనలో మాత్రం ఎప్పటికీ ఉంటుంది అది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారు శాశ్వతం మేమే అధికారంలో ఉంటాము అని ఆ విధంగా పనిచేయడం జరిగింది. ఊహల్లో తేలీరు కాబట్టి ప్రజలు అలాంటి వారిని ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిరు అనేది కవిత విమర్శించడం జరిగింది. అంతే కదా! ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజలు తలుచుకుంటే ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద పార్టీనైనా ఓడగొట్టే పరిస్థితి ఉంటది. ఎంత పెద్ద చిన్న నాయకులైనా ప్రజలు తలుచుకుంటే గెలిపించే అవకాశం ఉంటది. ప్రజలు అధినేతలు. ప్రజలు తలుచుకుంటే కదా! ప్రజలు అవకాశం ఇస్తేనే కదా! ఎవరైనా గెలిచేది, ఓడేది. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా! కాకపోతే కొంతమంది లీడర్లు ఊహల్లో తేలుతా ఉంటారు. ఆహా! మేము గెలిచినాం ఇగ మా అంత రాజులు లేరు, మా అంత పెద్ద తోపులు లేరు అనుకుంటా ఊహల్లో గెలుతారు. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు ఏం చేయాలో అది చేసి చూపెడతారు. మరొక ప్రముఖమైన వార్త, కేసీఆర్ ఓట్లు అడగలేదేం సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో రావడం జరిగింది. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కేసీఆర్ బయటకొచ్చి కనీసం జూబ్లీహిల్స్ ఓటర్లను బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, పార్టీని గెలిపించండి అని ఎందుకు ప్రచారం చేయడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించడం జరిగింది. అసలు బహిరంగ సభలే కాదు, కనీసం ప్రెస్ మీట్లో కానీ కనీసం బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని కనీసం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కానీ జూబ్లీహిల్స్ ఓటర్లను కానీ కనీసం విజ్ఞప్తి చేయడం లేదు. అలాంటి పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఏ విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు, జూబ్లీహిల్స్ ఓటర్లు ఎందుకు ఓటేస్తారు, ఓటు అడిగినటువంటి పార్టీ అధినేత పార్టీని ఎందుకు గెలిపిస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటైనటువంటి మాటలతోటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను విమర్శించడం జరిగింది. వాస్తవంగా ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాబట్టి కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొనాలి, ప్రచారం చేయాల్సిందే. వాస్తవంగా ఓటర్లను ఆకట్టుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చి ప్రచారం చేస్తే ఆ బీఆర్ఎస్ పార్టీ కొంత ఊపు ఎక్కువ ఉంటుంది. ఇది వాస్తవమైన విషయం. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రజలలో కొంత కేసీఆర్కు, ఓటర్లలో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కొంత ఇమేజ్ అనేది ఉంది. ఇప్పటికి కూడా కొంత నమ్మకం ఉంది కేసీఆర్ పై. అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ ప్రచారం చేస్తే కొంత ఊపు వస్తుందని. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. ప్రచార సమయం ముగిసింది. ఎన్నికల సందర్భంగా ప్రచార సమయం కూడా ముగిసిపోయింది. ఇక ప్రచారం చేసే అవకాశం లేదు ఎక్కడ కూడా. కానీ కేసీఆర్ నాకు తెలిసి మొట్టమొదటి ఈ యొక్క ఉప ఎన్నిక కావచ్చు, కేసీఆర్ ప్రచారం చేయకుండానే జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది. మరి చూద్దాం ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా పనిచేసిరు, జూబ్లీహిల్స్ ప్రజలు, ఓటర్లు మరి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఆదరిస్తారు అనేది రానున్న రోజులలో తేలనుంది.